హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్న నెక్స్ట్లెవెల్ టెక్ మీడియా ఛానల్. సో మనం ఈరోజు తెలుసుకోే టాపిక్ ఏంటంటే వాయిస్ రికార్డర్. సో వాయిస్ రికార్డర్ గురించి ఏంది, మన మొబైల్ ఆల్రెడీ ఉంటుంది కదా, మళ్ళీ స్పెషల్గా వాయిస్ రికార్డర్ గురించి చెప్తున్నాడు ఏంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ దీనిలో స్పెషాలిటీ ఉంది. అదేందో నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఇంకోటి అదే కాకుండా ఇది పెయిడ్ వర్షన్. సో ఈ పెయిడ్ వర్షన్ని మనం ఏ విధంగా ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వచ్చేసినట్లయితే, సో వాయిస్ రికార్డర్ ఇదండి. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇది రెడ్ బటన్ ఉందిగా, అది రికార్డర్ అనమాట. సో దాన్ని క్లిక్ చేయండి, రికార్డ్ చేయండి. సో ఇక ఈ విధంగా చూపిస్తుంది. సో రికార్డ్ చేస్తే సో దీనిలో స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి అనుకుంటే, మనం ఏదైనా కాన్ఫరెన్స్ కానీ ఏదైనా ఉంటుంది కదా, ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినా కానీ, మీరు ఏదైనా మీటింగ్స్ కానీ లేకపోతే ఏదైనా కాన్ఫరెన్స్ హాల్స్కి కానీ మీరు వెళ్ళినప్పుడు ఆ మెసేజ్ మీరు రికార్డ్ చేసుకోవాలన్నప్పుడు మన మొబైల్ నుంచి మీరు సరిగా చేసుకోలేరు. ఇంకోటి ఏంటంటే క్లారిటీగా మనకు వినబడదు. సో క్లారిటీగా వినబడకపోవడం వల్ల మనం సరిగా అది రికార్డ్ చేసుకున్నా కానీ డిస్టర్బెన్స్ రావడం జరుగుతుంది. సో ఈ యాప్లో ఏంటంటే మనకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో క్లియర్గా మనము రికార్డ్ చేసుకోవచ్చు. ఎంత దూరంలో ఉన్నా కానీ మనం ఇట్లా రికార్డ్ చేసుకొని రికార్డ్లో పెట్టేసి మనం వినొచ్చు. తర్వాత మనం రికార్డ్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనము అది మన హెడ్ఫోన్స్లో కానీ మామూలు పెట్టుకొని మీరు ఇంటే క్లారిటీగా మనకు వినబడుతుంది అనమాట. సో దాంట్లో ఇది మెయిన్ స్పెషాలిటీ అనమాట. సో అందుకే దీన్ని పెయిడ్ చేశారనమాట. సో పెయిడ్ వర్షన్ లాగా పెట్టారు. సో ఇది 100 రూపీస్ అనమాట మన ప్లే స్టోర్లో. కానీ ఇది ఈరోజు మాత్రమే 100 అది మనీ అనేది లేకుండా ఫ్రీగా ఇచ్చారనమాట. సో దాన్ని మీరు తొందరగా మీరు డౌన్లోడ్ చేసుకొని, లేకపోతే మళ్ళీ పని చేయదు. సో కాబట్టి అందుకోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. సో మీరు ఈ డౌన్లోడ్ చేసుకొని మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెట్టింగ్లోకి వచ్చినట్లయితే మనకు చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ అని ఉంది. సో ఇగో మైక్రోఫోన్ అడ్జస్ట్మెంట్. సో అడ్జస్ట్మెంట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా తీసుకొని మీరు నాదండి ఎందుకు రావట్లేదు. సో మీరు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా అడ్జస్ట్మెంట్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు దేంట్లో కావాలి, MP3లో కావాలా, వేవ్ ఫైల్ కావాలా, సో ఆ విధంగా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రికార్డింగ్ క్వాలిటీ, మీరు ఏ క్వాలిటీలో మోనో 11kHz దేంట్లో కావాలి మీరు సెట్ చేసుకోవచ్చు. సో దీనిలో చాలా రకాలు ఉందన్నమాట. సో ఇక కింద హ్యాడ్ ద ఐకాన్ స్టేటస్ బార్ అని ఉంది కదా, సో దాన్ని ఇప్పుడు మీరు రికార్డ్ చేసేసి స్టేటస్ బార్లో కనిపించద్దు అని అనుకుంటే సో ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఈ యాప్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. సో దీన్ని తొందరగా మీరు డౌన్లోడ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు. సో డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా మీరు వాడుకోవచ్చు. లేకపోతే మళ్ళీ తర్వాత నుంచి మీరు పెయిడ్ వర్షన్ లాగా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. మరి 100 రూపీస్ చెల్లించాల్సి వస్తుంది వాళ్ళకి. సో కాబట్టి ఈరోజు మీరు వెంటనే వెళ్ళేసి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.